సంవత్సరాల నుండి పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భారతదేశంపై వివిధ రకాలుగా పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేస్తూనే ఉన్నారు. భారతదేశం ఎంతో సహనంతో యుద్ధం వద్దనే ఒక ఉద్దేశంతో ఎన్నో రోజుల నుంచి సహనం పాటించింది. కానీ సహనానికి కూడా అర్థం ఉంటుందనే ఒక ఉద్దేశంతో భారతదేశంలో ఉన్నటువంటి మిలిటరీలు ఈరోజు సింధూర్ దాడి అనేది ప్రపంచవ్యాప్తంగా భారతదేశం బలం, భారతీయ సైనికుల యొక్క బలము, ఆత్మస్థైర్యం ఎంత ఉన్నదనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. భారతదేశం మొత్తం యావత్ ప్రజానీకం అంతా ఈ సింధూర్ యొక్క దాడిని హర్షిస్తున్నారు. మరొకసారి ఏ దేశమైనా భారతదేశం మీద దాడి చేయాలంటే వణుకు పుట్టే విధంగా ఈ భారత సైన్యం పనిచేసిందనే విషయాన్ని కూడా మనం తెలియజేసుకోవాలి. అదేవిధంగా భారత సైన్యం ఇందులో చేసినటువంటి సింధూర్ దాడి అనేది ఉగ్రవాదుల మీద తప్ప పౌర సమాజం మీద గింత కూడా సీమెంతు కూడా హాని కలగకుండా ఓన్లీ ఉగ్రవాద స్థావరాల మీద చేయడం అనేది మన భారత సైన్యానికి ఉన్న యాంత్రిక నైపుణ్యం కానీ భారత యొక్క నైపుణ్యత కానీ మనం చాటి చెప్పారనే విషయాన్ని తెలియజేస్తున్నాం. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు సింధూర్ యొక్క దాడిని, సింధూర్ యొక్క యాక్షన్ను అందరూ అభినందించాలి. అదేవిధంగా భారత మిలిటరీ వ్యవస్థకు, భారత ప్రభుత్వానికి భారతదేశ ప్రజలందరూ అండగా ఉండాలని కోరుకుంటున్నాం. మనకు పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా ఏదైతే పాకిస్తాన్ సింధూర్ ఆపరేషన్ అనేది పాకిస్తాన్ టెర్రరిస్టులపై జరిగిన దాడిని యావత్ భారతదేశం హర్షించాలి. వాళ్ళు సామాన్య ప్రజలకు ఆటంకం కలగకుండా కేవలం టెర్రరిస్టులను మాత్రమే టార్గెట్గా చేసుకొని ఈ సింధూర్ ఆపరేషన్ అనేది జరిగింది. దానిలో మొత్తం టెర్రరిస్టులను మట్టుబెట్టడం జరిగింది. ఇది భారత్ గర్వించదగ్గ విషయం. ప్రతి భారత పౌరుడు కూడా దీన్ని హర్షించదగ్గ విషయం. మన టూరిస్టులపై ఏదైతే జరిగిందో దాని ప్రతీకార చర్యగా దీన్ని భారత్ ఒక నిర్దిష్టమైన ప్లాన్తో చేసి ఈ సింధూర్ ఆపరేషన్ అనేది సక్సెస్ చేసినారు. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వారికి మన మోడీకి చెప్పుకో అని చెప్పి వాళ్ళు చెప్తూ ఎలాగైతే ఘోరంగా వాళ్ళు చంపినరో దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ అని పెట్టి ఈ యొక్క ఉగ్రవాదుల శిబిరాలను కూల్చివేసి ఉగ్రవాదులను చంపి ఈ యొక్క ఎవరైతే బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారో వారికి ఓదార్చి ఆ చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించే విధంగా చేసిన దాడి చాలా భారతదేశం అంతా గర్వించదగ్గ దాడిగా భావిస్తూ అందరము కలిసి మోడీ గారికి మనం రుణపడి ఉండాలి. మనము ఈ యొక్క భారతదేశము అంటే మామూలు కాదు. భారతదేశం జోలికి ఇక రావాలంటే కూడా ఒక ఉగ్రవాద అనేవాడు భయపడే స్థితికి ఈరోజు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. సింధూర ద్వారా మనం ప్రకటించిన యుద్ధం ప్రపంచ దేశాల్లో మన గౌరవం చాలా పెంచింది. మనం ఏంటంటే సివిలియన్స్ని కూడా ఎవరిని అటాక్ చేయకుండా 9 దిక్కుల్లో ఈ టెర్రరిస్టులు ఎక్కడైతే తలదాచుకున్నారో, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారో అక్కడనే సరైన దాడి జరిపి వాళ్ళని తుదముట్టించడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. మనం వేరే వాళ్ళని కానీ వేరే యుద్ధ సైనికులను కానీ ఎవరిని చంపకుండా మన పని ముగించడం వలన ప్రపంచ దేశాల్లో కూడా మన గౌరవం పెరిగి మనకు చాలా సపోర్టు చేస్తున్నారు. ఇది చాలా మంచి నిర్ణయం. వాళ్ళకు కూడా గట్టి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. చెప్పినాం. వాళ్ళు ఇంతటితో ఆగితే పర్వాలేదు, కాకపోతే వాళ్ళకే దెబ్బ ఎక్కువ అవుతుంది అనేది. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన దాడికి నిరసనగా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ధీటుగా సమాధానం చెప్పినారు. మరి ఏ యొక్క దేశమైనా భారత్ వైపు కన్నెత్తి చూడకుండా భయపడే విధంగా పాకిస్తాన్ ఉగ్రవాదులపై, ఉగ్ర సంస్థలపై తీవ్రమైన కఠినంగా చర్య తీసుకున్నారు. ఉగ్ర సంస్థలను ఏరుపారేసినారు. ఆపరేషన్ సింధూర్ అనే పథకంతో ముందుకు పోతూ ఉగ్రదాడులు చేస్తూ ఉగ్రవాద సంస్థలని పూర్తిగా మట్టుబెట్టే విధంగా చర్య తీసుకుంటున్నారు. భారత ప్రభుత్వానికి, భారత సేనకు పూర్తి మద్దతుగా భారత ప్రజలు ఉంటారని, ముందుకు పోవాలని ఈ సందర్భంగా మేము భారత సైన్యానికి మద్దతు తెలుపుతున్నాము. రేపు ఇంకా ఏ దేశమైనా భారత్ వైపు చూడాలంటే భయపడే విధంగా భారత ప్రభుత్వం, భారతదేశ ప్రధాని కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోవాలని, అదేవిధంగా ప్రజలు
భారత సైన్యానికి మద్దతు పలుకుతూ జై జవాన్ అనే నినాదంతో సైన్యానికి మద్దతు తెలుపుతూ ఉంటామని ఈ సందర్భంగా మేము మద్దతు తెలుపుతున్నాము. జై హింద్, భారత్ మాతాకి జై. నిన్న జరిగినటువంటి పాకిస్తాన్ తీవ్రవాద శిబిరాలపై దాడి చేసినటువంటి భారత ఆర్మీ అందరికీ సెల్యూట్ చేస్తూ ఈరోజు గత కొద్ది రోజుల క్రితం భారత్లో పహల్గామ్ ప్రాంతంలో దాడి చేసి మహిళల నుదుటి మీద సింధూరాన్ని చెరగొట్టినటువంటి పాక్ ఉగ్రవాదులు ప్రతీకార చర్యనే నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్లో సింధూర్లో పాల్గొన్న ఆర్మీ అధికారులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఆర్మీ అధికారులందరికీ కూడా మనం సహాయ సహకారం కల్పించాలి. అదేవిధంగా దాడులలో భారత నరేంద్ర మోడీ గారికి చెప్పుకోమని చెప్పి పాకిస్తాన్ తీవ్రవాదులు గతంలో చెప్పడం అయింది. భారత ప్రధానమంత్రి మీరు మోడీకి చెప్పుకోవడం కాదు, మా మోడీని చూసి మీరు గజగజలాడాలి. మోడీ అంటే ఒక శక్తి, మోడీ అంటే ఒక యుద్ధం. మీ ఉగ్రవాద దాడులకి భయపడేవాడు కాదు, పిరికి పందె కాదు. ఈరోజు పిరికి పంద కాదు, భారత్ తలెత్తుకునే ఒక దేశంలాగా ఈరోజు ఆపరేషన్ సింధూర్తో నరేంద్ర మోడీ ఏందనేది నిరూపించాడని చెప్పి తెలుపుతున్నాం. మొన్న జరిగినటువంటి ఉగ్రదాడిని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఖండించాల్సిన అవసరం. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి పర్యాటకులకు వెళ్ళినటువంటి ఈ యొక్క మానవత్వం దృష్ట్యా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు సర్వసాధారణమైనటువంటి ప్రజలు, వారిని ఈ యొక్క ఉగ్రవాదులు చంపడం అనేది చాలా బాధాకరము. ఆ యొక్క దృష్టిని పెట్టుకొని ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు మరియు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించారు. ఒకే ఒక రాత్రి సుమారు 1 గంట 30 నిమిషాలకు 28 స్థావరాలపై ఈ యొక్క దాడి జరగడం జరిగింది. ఈరోజు మనకు ఇలాంటి ప్రధానమంత్రి ఉండడము, అలాగే జవాన్లకు కూడా పూర్తి స్వేచ్ఛనివ్వడము, అలాగే భారతదేశ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క జవాన్ను కూడా మనం అండగా ఉండాలని చెప్పేసి ఉగ్రదాడిని ఖండిస్తూ ఇప్పటికైనా పాకిస్తాన్ తగిన గుణపాఠం తెచ్చుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు కూడా ఈరోజు ఆకలితో అలమటిస్తున్నారు. ఈరోజు ప్రపంచ దేశాలు మొత్తం కూడా భారత్కు సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా శాంతిని కోరుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది నాయకులు కూడా పాకిస్తాన్కు ఒత్తాసు పలుకుతూ ఈ యొక్క భారతదేశంలో వండుకుంటూ భారతదేశంలో అన్ని రకాలుగా అనుభవిస్తూ కూడా ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఏ దేశంలో లేవని చెప్పేసి ఈరోజు మనం భారతదేశంలో పుట్టడమే మన అదృష్టంగా భావిస్తూ, అలాగే ఇలాంటి నాయకులు ఉండడం కూడా మన అందరి అదృష్టంగా భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి జవాన్కు ఉండాలని చెప్పేసి రేపు ఒకవేళ యుద్ధం వచ్చినా కూడా మనందరం కూడా దాంట్లో పాల్గొని ఈ యొక్క పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ భాగంలో గత నెలలో జరిగిన పహల్గామ్ దాడిలో, ముస్కుల దాడిలో మన భారతీయులు చాలా మంది చనిపోయారు. దాని ప్రతీకారంగా దాడిగా కేంద్ర ప్రభుత్వము, ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ప్రతీకార చర్యగా సింధూర్ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు, ముష్కులను చంపినందుకు అభినందిస్తున్నాము. పాకిస్తాన్ ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ముస్కులకు సాయం చేయకుండా అభివృద్ధి పదంలో పోటీపడాలి. కానీ గత చర్యలు మళ్ళీ పాల్పడితే ఈసారి భారతదేశము తగిన చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వానికి భారత ప్రజలందరూ అండగా ఉంటారని తెలియజేస్తున్నాను. ఈ ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడానికి 2 మహిళా మేజర్లో మహిళా విభాగ అధిపతి, మళ్ళీ ఎయిర్ ఫోర్స్లో కూడా మహిళా విభాగ అధిపతి ఉండి 2 విజయవంతంగా ఈ ఆపరేషన్ చేసినారు. ఈరోజు భారతదేశంలో మహిళలు పదంలో నడచడానికి ఈ కార్యక్రమమే దోహదపడుతుందని తెలియజేస్తున్నాను. పహల్గామ్లో యాత్రికులపై ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు ప్రధానమంత్రికి, అదేవిధంగా రక్షణ దళాలకి సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది మన భారత విజయంగా పేర్కొనవచ్చు. ఉగ్రవాదులను తుదముట్టించేందుకు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి అన్ని చర్యలకు భారతదేశం తరఫున, అదేవిధంగా మన నల్గొండ జిల్లా ప్రజల తరఫున కూడా సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా భారత పౌరులు ప్రతి ఒక్కరు కూడా మన త్రివిధ దళాలకు సపోర్ట్గా ఉండాలని
కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి ఈ ఆపరేషన్ సింధూర్ని మరి మహిళలే నాయకత్వం వహించి విజయవంతం చేసినందుకు ఈ సందర్భంగా మహిళా లోకానికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఏప్రిల్ 22వ తారీఖు నాడు పహల్గామ్లో అమాయకమైన టూరిస్టులను కాల్చి చంపిన తీవ్రవాదుల విషయంలో మరి ఇలా కేంద్ర ప్రభుత్వం సీరియస్ తీసుకొని దాన్ని ఇవాళ ఆపరేషన్ సింధూర్ పేరిట ఏదైతే తీవ్రవాద శిబిరాల మీద దాడి చేసి వాటిని నిర్మూలించే ప్రయత్నం చేసిందో దాన్ని ఆహ్వానించదగ్గది, అభినందనీయం. భారత సైన్యం అలాంటి చర్యలు చేయడం అనేది చాలా అభినందనీయం. ఎందుకంటే ఇవాళ తీవ్రవాదం అనేది, ఉగ్రవాదం అనేది అది కులం మతం పేట కాకుండా ఏ ఏ ఏ ప్రాంతంలో ఉన్నా కూడా దానికి ఒకటి వేరేతోటి పీకి వేయవలసిందే ఇవాళ. ఎందుకంటే మనం చరిత్ర అంతా తీసుకున్నా కూడా కాశ్మీర్లో జరుగుతున్నదంతా కూడా సామాన్యులు బలైతా ఉన్నారు ఈ తీవ్రవాదం పేరిట. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా దాన్ని సమూలంగా నిర్మూలించకపోయింది. ఇప్పుడు మొన్న చేసిన చర్యతోటి దాదాపుగా ఏదైతే 26 సెంటర్లను వాళ్ళు గుర్తించినా ఉన్నారో ఇప్పుడు 9 సెంటర్లనే మరి దాడి చేసి తీసేశారు. ఇంకా మిగతా వాటిని నిర్మూలించడం కోసం కూడా సీరియస్ ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుకుంటూ కేంద్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ముందస్తుగా మరి ఈ విషయాన్ని పసిగట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా ఇటువంటి చర్యలు, దుర్మార్గమైన చర్యలు జరగకుండా మరి అన్ని చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ మన ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చింది. మరి ఆ పవర్స్ అంటే ఏంటంటే మనకందరికీ తెలుసు. మరి కాశ్మీరులోకి ఎవరైతే యాత్రికులుగా వివిధ దేశాల నుండి, మన రాష్ట్రాల నుండి వెళ్ళిన మన టూరిస్టుల పైన అతి దారుణంగా టెర్రరిస్టుల యొక్క అటాక్ను చూసాము. వాళ్ళంతా ఘోరంగా చంపబడ్డారు. మరి దానికి ప్రతీకగానే భారత మాత యొక్క నుదిటి తిలకముని మరి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇవ్వడం వల్ల, అందులో ఆర్మీలో కూడా ఒక బ్రేవ్ ఉమెన్స్ని ఇద్దరిని మనం సెల్యూట్ చేయొచ్చు. మరి ఆర్మీకి ఒక మహిళా దళపతిగా చరిత్ర సృష్టించిన మనకు మహిళా కమాండర్ ఉన్నారు. మరి వారి యొక్క ఓమికా సింగ్ అండ్ సోఫియా కురేష్ వాళ్ళిద్దరూ కూడా చరిత్రలో నిలిచిన మహిళలు. డేరుగా వాళ్ళు యుద్ధ విమానాలని, సిగ్నల్స్ని ఐడెంటిటీ చేసి ఎవరైతే మన ఇండియాలో దారుణంగా చంపబడ్డ వాళ్ళకు ప్రతీకగా భారతమాత నుదుటి తిలకంగా ఈరోజు మనకు గవర్నమెంట్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్గా మహిళా ఆధ్వర్యంలోనే జరిగింది, విజయవంతమైందన్నందుకు ఒక మహిళగా నేను చాలా గర్విస్తున్నాను, సెల్యూట్ చేస్తున్నాను భారత్ మాతకి. మరి ఆ మహిళల యొక్క డేర్ని మనము ఈరోజు మన ఇండియాలో ఉన్న ప్రతి పౌరుడు, చిన్న పిల్లవాడి నుంచి మొదలుకుంటే పెద్దవాళ్ళకు కూడా జై భారత్ మాత అంటున్నారు. యూనిటీ ఈజ్ స్ట్రెంత్ అంటున్నారు. మన స్ట్రెంత్ ఏందో మనకి క్లియర్గా కనిపిస్తున్నది. మరి ఇది చాలా హర్షించదగ్గది. ఒక అడ్వకేట్గా కానీ, ఒక కామన్ పౌరులుగా నేను ఈరోజు భారత సైన్యానికి, నెక్స్ట్ ఈ భారత ప్రభుత్వానికి, భారతదేశం తరపున నేను నా సపోర్ట్ ఫుల్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. మరి ఈ మహిళలు ఇచ్చిన సాహసం అనేది మామూలు విషయమే కాదు. మరి యుద్ధ విమానాలు, పైలట్గా హెలికాప్టర్లని నడిపి ఎవరైతే టెర్రరిస్టుల యొక్క స్థావరాలను ధ్వంసం చేయడంలో కీలక పాత్ర, అతి దారుణంగా వాళ్ళ మీద అటాక్ చేసిన డేర్ మహిళల్ని స్మరించుకుంటున్నాం. మరి ఈ ఆపరేషన్ సింధూర్ వెరీ సక్సెస్ అయింది. మరి భారతదేశం గర్విస్తున్న యూత్ అంతా స్పిరిట్ పొందాలి. మరి భారతదేశం కోసం, ఇండియా కోసము మనం రెడీగా ఉండాలి. ఏ టైం అయినా, ఎప్పుడైనా మనం ఈ భారతదేశానికి మన వంతుగా, మన కర్తవ్యంగా మాట ద్వారా కానివ్వండి, చేతుల ద్వారా కానివ్వండి, మనం ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి. మరి ఇలాంటి టెర్రరిస్టులకు గట్టి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నఫీస్ ఫాతిమా అడ్వకేట్, డిస్ట్రిక్ట్ కోర్టులో అడ్వకేట్గా గత పాస్ట్ 20 ఇయర్స్గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఇక్కడే, సివిల్, క్రిమినల్ అన్ని కేసెస్లో. కానీ ఏదైతే మన ప్రభుత్వము, మన ఆర్మీ, ఇంకా నేవీ ఏవైతే ఉన్నదో మన గవర్నమెంట్ పహల్గామ్ దాడి ఏదైతే ఉందో దాన్ని అయితే తీవ్రంగా ఖండిస్తున్నాము. మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరూ ఖండిస్తున్నారు ఈ విషయాన్ని. ప్రత్యేకంగా మన దేశంలో వచ్చి మనల్ని టూరిస్టుగా ఉన్న వాళ్ళను పహల్గామ్లో ఇట్లా దాడి చేయడం చాలా అనూహ్యమైన చర్య ఇది. దీనికి అందరూ
దేశం మొత్తము దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. దానికి వ్యతిరేకంగా ప్రధాని గారు ఏదైతే చెప్పారో దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని, దానికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకున్నారు. నిన్న ఏదైతే మీడియా సమావేశం జరిగిందో అందులో కల్నల్ హురైషి ఎవరైతే ఉన్నారో, సోఫియా హురైషి మరియు మమికా సింగ్ అనే ఆమె, వీళ్ళిద్దరు కూడా రన్ చేసి దానికి సంబంధించిన పహల్గామ్కి దాడికి మళ్ళీ వీళ్ళు ఎట్లా టార్గెట్ చేశారు అనేది మొత్తం సంబంధించి అన్ని విషయాలు వివరించారు మీడియాకు. అదేవిధంగా మహిళలు ముందుంటే ఆపరేషన్ సింధూర్ అనేది కూడా ఒక మహిళల అంటే వాళ్ళ ఎవరైతే పాపం వాళ్ళ హస్బెండ్స్ని కోల్పోయారో వాళ్ళకు ప్రతీకగా కూడా ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేశారు. సో ఇది కూడా చాలా గర్వపడే విషయంగా ఆపరేషన్ సింధూర్ అనే విషయం కూడా చాలా మంచిగా ఉంది. దానికి ఆపరేషన్ సింధూర్ అని పెట్టిన విషయము. కాబట్టి మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు. కాబట్టి మహిళా శక్తిని తక్కువగా అంచనా వేయొద్దు. అన్నిట్లలో ముందు ఉండి మన ఆర్మీకి అందరూ దేశంలోని ఉన్న మన ఇండియాలో ఉన్న ముస్లిం ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో ఉన్న అందరూ మతానికి కులానికి అతీతంగా ఉండి ప్రతి ఒక్కరూ ఆర్మీకి మన గవర్నమెంట్కి అందరూ సపోర్ట్ చేయాలని నా యొక్క మనవి. మొన్న జరిగిన ఈ ఆపరేషన్ సింధూర్లో మన భారత త్రివిధ దళాలు పోరాటం చేసే ప్రతి ఆర్మీకి మన అభినందన చెప్పాలి. దీంట్లో మళ్ళా భారతదేశం దిక్కు ఈ ఉగ్రవాదులు చూడాలంటే ఆ విధంగా మన ఆర్మీ ఆ విధంగా జవాబు చెప్పింది. ఆపరేషన్ సింధూర్ పహల్గాంలో మన భారత స్త్రీలు సింధూరం వాళ్ళ నుదిట సింధూరం తీసిన 10 రోజుల్లోనే మన భారత త్రివిధ దళాలు వాళ్ళని ఎదుర్కొని ఉగ్రవాదుల్ని సమాధి చేయడం ఇది హర్షించదగ్గ విషయం. దీనికి మేమందరం మా అడ్వకేట్ల తరఫున ఆర్మీకి వెన్నుదన్నుగా ఉంటాము. ఈ మన భవిష్యత్తులో మన భారతదేశం దిక్కు ఈ ఉగ్రవాదులు రూపుమాపాలని మన భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం. భారతీయ సైన్యం ఏదైతే ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం ద్వారా తీవ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేసి పాకిస్తాను ఏదైతే తీవ్రవాదులకు పూర్తి మద్దతు తెలియజేస్తుందో వాళ్ళ ముఖం మీద కొట్టినట్టుగా వాళ్ళకు పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పడం జరిగింది. ఇటువంటి దాడులు నిరంతరం కొనసాగించాలని నేను ఈ భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎందుకంటే నిరంతరంగా ఈ తీవ్రవాదులకు పాకిస్తాన్ సహాయం చేస్తూనే ఉంది. మనం ఇది నిరంతర ప్రక్రియ. ఎక్కడైతే తీవ్రవాదుల స్థావరాలు ఉన్నాయో వాటి మీద దాడులు చేస్తూనే ఉండాలి, నిరంతరం వాటిని ధ్వంసం చేస్తూనే ఉండాలి. మోరోవర్ భారతదేశంలోనే తీవ్రవాదులు ఉన్నారు. మొదలు ఇంటిని చక్కబెట్టుకోవాలి. ఇంట్లో ఉన్న తీవ్రవాదులను గుర్తించి వాళ్ళని ఏరేయాలి. మొట్టమొదలు వాళ్ళని ఏరేస్తే బయట వాళ్ళకు ఎటువంటి సహాయం లేకుంటుంటుంది. దానివల్ల మన భారత ప్రజలు ప్రశాంతంగా ఉండగలుగుతారని నేను ఈ సందర్భంగా భారత ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. ఆపరేషన్ సింధూర్ అనేది భారత మహిళలు ఏదైతే ఇంతమంది 26 మంది వాళ్ళ సింధూరాన్ని తుడిచేసిందో తీవ్రవాదులు మర్డర్ చేసి వాళ్లకు గుణపాఠం చెప్పే విధంగా సరైన పేరు పెట్టినరు. దీనికి భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. భారత ఆర్మీ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ ప్రోగ్రాంలో భాగంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద ఏదైతే అటాక్ చేసిందో అది సగటు భారతీయునిగా నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే భారతదేశంలో చొరబాటుదారులు వచ్చి మన కాశ్మీర్లో ఉన్నటువంటి పహల్గామా ఏరియాలో జరిగినటువంటి అటాకు సగటు భారతీయుని ఎంతో బాధపడ్డాను. కానీ ఆర్మీ చేసినటువంటి ఈ చర్య ఇంకా ముందు కూడా ఇట్లాంటి చర్యలు తీసుకొని మన భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా ఉగ్రవాదులు అనే వాళ్ళు కన్నెత్తి చూడకుండా చేసేటట్టు ఆర్మీ మరియు భారత ప్రభుత్వం మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం ఇది సమర్థనీయంగా ఉంది. భారతీయులందరూ కూడా ఈ విషయాన్ని హర్షిస్తున్నారు. సగటు భారతీయునిగా నేను ఎంతో గౌరవపడుతున్నాను. జై హింద్. కాశ్మీర్లో పహల్గామ్ అనే ఏరియాలో 26 మందిని ఉగ్రవాదులు చంపడం జరిగింది. అయితే దీనికి ప్రతీకారంగా నిన్న ఇండియన్ ఆర్మీ ఒక సింధూర్ అనే ఒక ప్రాజెక్ట్ని చేపట్టింది. అంటే దీన్ని ఒకసారి మనం కనుక గమనిస్తే భిన్నత్వంలో ఏకత్వమైనటువంటిది మన భారతదేశం. అంటే చాలా మతాలు కులాలు ఎన్ని ఉన్నా కూడా ఈరోజు మన భారతదేశం ఒక ముక్త కంఠంతో సింధూర్, జై ఇండియన్ ఆర్మీ, జై ఇండియన్ గవర్నమెంట్ అని అంటుంది. అంతేవిధంగా మనము అమెరికా కావచ్చు, వేరే పెద్ద దేశాలు కూడా ఈరోజు ఇండియా వైపు చూస్తున్నాయి. అంటే
అంటే ఇండియా ఎంత అంటే అన్ని రకాలుగా ఇండియా వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉగ్రవాదం అనేది అన్ని దేశాలు కూడా పెనుముప్పుగా మారింది. అమెరికా దేశం కావచ్చు, చిన్న దేశం కావచ్చు, పెద్ద దేశం కావచ్చు, చిన్న ఉపఖండం కావచ్చు, చిన్న 10 మంది ఉన్నటువంటి దేశం కావచ్చు, ఏదైనప్పటికీ సో ప్రతి ఒక్కరికి కూడా ఉగ్రవాదం అనేది ఒక పెద్ద తీవ్రమైన సమస్యగా మారింది. ఇది భారత పౌరుల్ని కాకూడదు, నెక్స్ట్ ప్రపంచంలో ఉన్న పిల్లల్ని కూడా చాలా ఇబ్బంది గురి చేస్తున్నట్టు సమస్య. కాబట్టి ఇలాంటి ఉగ్రవాదాన్ని పెలికి తీసే క్రమంలో మన మోదీ గారు చేసినటువంటి ఇదన్నీ కూడా మనము అందరూ మన ప్రజల పక్షాన అందరం కూడా మనం సమర్థిస్తున్నాము. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, అంటే ఏజ్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా దీన్ని అందరూ సమర్థిస్తున్నారు. నేను ఆర్మీ చేసినటువంటి దానికి అందరూ కూడా సెల్యూట్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక పండగ సంబరాలు జరుపుకుంటున్నారు. సో ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి భిన్నత్వం లేకపోతున్న మన భారతదేశము ఒకటే ముక్త కంఠంతో ఒకటే అంటుంది. ఏంటంటే జై సింధూర్ అంటుంది. ఆ ఉగ్రవాదాన్ని తరిమి కొట్టండి. ప్రతి చిన్నవాళ్ళ దగ్గర పెద్దవాళ్ళ అందరి దగ్గర ఒకటే ఉగ్రవాదాన్ని తరిమి కొట్టండి, ఉగ్రవాదాన్ని తరిమి కొట్టండి. ఇదే కాన్సెప్ట్ మీద వెళ్తున్నారు. కాబట్టి నేను అందరి ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేసి నా పక్షాన థ్యాంక్ యూ వెరీ మచ్. This is Ambar Srinivas. I am a spoken English trainer. I have 10 years experience in this field. యాక్చువల్గా ఇప్పుడు ఈరోజు మా పాఠశాలకి ఇవి చేసిన మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు యావత్ ప్రపంచం కూడా మన భారత్ వైపు చూస్తున్నది. అది ఏంటంటే ఆపరేషన్ సింధూర్. మన కాశ్మీర్లో 26 మందిని ఆర్మీని పాకిస్తాన్ వాళ్ళు చంపడం వలన ఎస్టర్డే మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ మీద దాడి చేయడం అనేది సంతోషాన్ని తెలియజేస్తుంది. కావున మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ మన భారతదేశాన్ని చాలా కాపాడుతుందనే విషయము చిన్నపిల్లలు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే నేటి యువత రేపటి పౌరులు. కాబట్టి పిల్లలు కూడా అందరూ కూడా కలెక్టర్లు, డాక్టర్లు కాకుండా ఆర్మీ వైపు కూడా వెళ్ళి మన భారతదేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉన్నదని ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు కూడా గమనించి వాళ్ళ యొక్క భవిష్యత్తుని ఈ విధంగా కూడా ముందుకు తీసుకెళ్ళి మన భారతదేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పేరెంట్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే పిల్లలకి పేరెంట్స్ ఏం చెప్తే అదే తెలుస్తుంది. సో ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి మరొకసారి ధన్యవాదాలు తెలుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కాశ్మీర్లో 26 మెంబర్స్ని చంపిన పాకిస్తాన్ వాళ్ళు నిన్న 2 మహిళలు వెళ్ళి మన దేశానికి రివెంజ్గా వెళ్ళి వాళ్ళని చంపేసి వచ్చిర్రు. దానికి మేము చాలా గర్వంగా అనుకుంటున్నాం. My name is Varun Sanjay. I am 7th class. ఆర్మీ వాళ్ళు ఉగ్రవాదులని చంపేసి వచ్చారు. దానికి మేము గౌరవంగా ఫీల్ అవుతున్నాం, గర్వపడుతున్నాం. My name is D. Pradyun. I am studying in 6th grade. నిన్న ఇండియా ఆర్మీ వాళ్ళు మీద దాడి చేశారు. దానికి మేమందరం గర్వపడుతున్నాం. So myself, I'm Anusmi. I'm from MCC9 School of Fundamentals. So today I'm here to speak about the recent act taken by Pakistan on Indians. So every one of us already knew that recently on April 22nd, 2025, Pakistan attacked on Indians. 25 members of Indians and 1 Nepali person were brutally killed by Pakistan terrorists. So yesterday our Indian Army came into force by bringing up an operation named Sindoor. I feel very proud and happy for being an Indian, and I think this is the right decision and the best process for no more future conflicts. Thank you for this great opportunity. Thank you. My name is Manideep. I am మన ఆర్మీ చాలా మంచి డిసిజన్ తీసుకున్న ఆపరేషన్ సింధూర్ అనే ఏప్రిల్ 2020 మన దేశం జమ్మూ అండ్ కాశ్మీర్లో 25 మెంబర్స్ 1 నేపాల్ సిటిజన్ చనిపోయారు. దీనికి కారణం పాకిస్తాన్. ఈ ఆపరేషన్ సింధూర్ వలన వాళ్ళకి భయం పుట్టుంటుంది. ఇంకోసారి మన మీదకి రావాలన్నా వాళ్ళు చాలా భయపడతారు. ఇలాంటి ఆపరేషన్స్ తీసుకోవడం వల్ల మన ప్రధానమంత్రికి థ్యాంక్స్ చెప్పబడుతున్నాను. యాజ్ ఏ ఇండియన్ నేను చాలా గౌరవపడుతున్నాను. జై హింద్. మై నేమ్ ఈస్ వైష్ణవి. ఐఎమ్ ఫ్రమ్ మెరిడియన్ స్కూల్. ఉన్న ఇండియన్ ఆర్మీకి సెల్యూట్. ఎక్కడో చివర ఉన్న ఇండియాకి ఇప్పుడు అందరు చూస్తుర్రు. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్. వెరీ గుడ్. పహల్గామ్లో ఏప్రిల్ 22న మన ఇండియా వాళ్ళను పాకిస్తాన్ టెర్రరిస్ట్ చంపేశారు. అయితే దీనికి
దీనికి యాక్ట్ తీసుకున్న ఇండియన్ గవర్నమెంట్ మోడీ గారు సపోర్ట్ చేసి సింధూర్ నది అనే యాక్ట్ తయారు చేసి దానికి మన ఇండియన్ ఆర్మీని స్ట్రాంగ్గా చేసి వాళ్ళ మీద దాడి చేసిర్రు. దాడి చేసినందుకు సెల్యూట్ చేస్తున్నాను ఆర్మీ వాళ్ళకు. ఇలా మన మీద ఎవరైనా దాడి చేస్తే ఇండియన్ ఆర్మీ ఖచ్చితంగా వాళ్ళ మీద దాడి చేసి దానికి రెట్టింపుగా సాధిస్తుందని నా యొక్క అభిప్రాయం. నేను ఇండియన్గా గర్వపడుతున్నాను. ఏప్రిల్ 22 నాడు ఇండియాని దాడి చేసినందుకు ఇండియా రివెంజ్ తీసుకోవడానికి దానికి నేను గర్వపడుతున్నాను. కాశ్మీర్లోని పహల్గామ్ యొక్క ప్రదేశంలో ఉగ్రవాదులు కాశ్మీరు తీవ్రవాదులు ఉగ్రవాదులు దాడిలో అమాయక యొక్క టూరిస్టులు 28 మంది చనిపోయిన దాంట్లో ఒక భర్తని చంపుకుంటూ నువ్వు మోడీకి చెప్పుకో అని చెప్పిన దానికి మరి మన ప్రధానమంత్రి మోడీ గారు మరి సైన్యాధికారులతోటి తర్వాత హోమ్ మినిస్టర్ తోటి తర్వాత త్రివిధ దళాలతోటి సమావేశమై ఎట్లా దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి మరి ఒక వ్యూహరచన చేసి మరి మన యుద్ధ విమానాలపై 100 మందిని తీవ్రవాదుల్ని ముట్టుపెట్టాయి. మొత్తం 9 ఉగ్ర శిబిరాలని ధ్వంసం చేశాయి. అలాంటి దానికి మన దేశ ప్రజలందరూ కూడా స్వాగతం పలికారు. అందరూ హర్షధ్వానాలతోటి స్వాగతం పలికారు. ఆపోజిషన్ లీడరు అందరూ కూడా మిగతా ఈవెన్ ఎంఐఎం నాయకులు మిగతా కమ్యూనిస్ట్ నాయకులు అన్ని జాతీయ భావాలు గల వాళ్ళు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ యొక్క దాడికి అందరూ కూడా ఏకీభవించారు. దానికి మరి పార్లమెంట్లో జరిగిన మొత్తం అఖిలపక్ష భేటీలో కూడా అన్ని పార్టీలు కూడా ఈ యొక్క భారతదేశ యొక్క ఆపరేషన్ సింధూర్కు మద్దతు తెలిపాయి. ఆపరేషన్ సింధూర్కు మన దేశంలో 140 కోట్ల మంది కూడా దానికి అందరూ మద్దతు తెలిపారు. ఒక్కరు కూడా ఆపోజ్ చేయలేదు, ఒక్క పార్టీ ఆపోజ్ చేయలేదు. ఇది మతాలకు పార్టీలకు అతీతంగా అందరూ ఆపరేషన్ సింధూర్ని శ్లాఘించారు. అందరికీ తెలుసు మరి యొక్క ఉగ్రవాదులు ఇప్పుడు కాదు మొదటికెళ్ళి మన భారతదేశం మీద చేస్తూనే ఉన్నారు. దానికి ప్రతిఘటనగా మరి మోడీ గారి మరి ప్రభుత్వము మరి మన దృఢమైన ప్రభుత్వము ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఈ యొక్క 100 మంది వాళ్ళు 28 మంది చంపితే 100 మంది ఉగ్రవాదులని కాశ్మీరు మరి ఆక్రమిత కాశ్మీర్లోని మన తర్వాత పాకిస్తాన్లో కూడా పోయి 9 ఉగ్రవాద శిబిరాలని మరి మొత్తం కథం చేసేసి 100 మంది ఉగ్రవాదులని దాడి చేయడం అనేది మన భారతదేశానికి చాలా శ్లాఘమైన రోజు, మన భారతీయ యొక్క ప్రతిష్టను పెంచిన రోజు. దీనికి గాను మన మోడీ గారికి, మన ఆర్మీకి, మన యొక్క దేశ ప్రజలందరికీ కూడా నేను ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ని నేను శ్లాఘిస్తున్నాను. ఆపరేషన్ సింధూర్ అంటే అందరికీ తెలుసు ఆడవాళ్ళకు తిలకము. అయితే ఆ తిలకం ఆడని కొత్త జంటని వాళ్ళు భర్తని చంపినందుకు గాను ఆపరేషన్ సింధూర్ తోటి మొత్తము ఈ యొక్క సింధూర్ను నడిపించింది వాయుసేన కానీ ఏదైనా కానీ మహిళా ఆర్మీ తోటి మహిళలతోటి మొత్తం కూడా విమాన దాడులు కానీ మొత్తం కూడా రాకెట్లు కానీ ఈ యొక్క దాడి చేశారు. కాబట్టి ఇది మహిళలే చేసి మన మగవాళ్ళ ప్రమేయం లేకుండా మహిళా ఆర్మీ, మహిళా నావీ, మహిళా పైలట్స్ మొత్తం చేశారు. కాబట్టి ఈ యొక్క మహిళలకు నేను శ్లాఘిస్తున్నాను.